రేపటితో ప్రచారం ముగియబోతుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కాంచెల్లి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరిగి మేము చేసినటువంటి అభివృద్ధి నరేంద్ర మోడీ గారిని తిరిగి దేశ ప్రధానిగా ముచ్చటగా మూడవసారి చేయాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఈ దేశంలో సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా ముందుకొస్తున్నాయి, ఈ దేశాన్ని ఏ విధంగా రక్షిస్తున్నాం, దేశాన్ని ఏ లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నాం. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎన్నికైన 12,000 కోట్ల రూపాయలను నిధులకు పైగా తీసుకొచ్చిన విషయాన్ని, మేము చేసిన పోరాటాలను, ప్రజలకు భరోసా కల్పించిన విధానం, అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాల ద్వారా, బుక్లెట్ ద్వారా ఇంటింటికి చేర్చే ప్రయత్నం చేస్తాం. దాదాపు ప్రతి ఇంటికి ఇప్పటికే 4-5 సార్లు మా కార్యకర్తలు స్వయంగా వెళ్ళి ఓటును రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్ని హామీలు ఇచ్చిపోయారు. యారు సబ్సిడీ చేస్తామన్నారు, 270 కోట్ల బకాయిలు తీర్స్తామన్నారు. దీనికి అంతటి కారణము ఇలా నేను ఎప్పుడైతే దీక్ష చేస్తా అని చెప్పి అనడం, దానికి భయపడ్డ తర్వాత ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా, ఈ సిరిసిల్ల ప్రాంతంలో నేత కార్మికులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు అందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే రాబోయే రోజులు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిండు. ఎన్నికలప్పుడు ఊరేసుకుంటా మాట చెప్పి ఓట్లు వేసుకున్నాడు, అదే వీకిండు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా మోసం చేసి పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మళ్ళీ మాకు కొట్టాడే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు భరోసా కల్పించే వ్యక్తి కావాలని చెప్పి వీళ్ళందరూ ఆలోచించి ఇలా బండి సంజయ్ జైల్లోకి భయపడాడు, కేసులకు భయపడాడు, నాట్యతలకు భయపడాడు. కాబట్టి మాకు బండి సంజయ్ సపోర్ట్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసే, రేపు మమ్మల్ని మోసం చేయదని గ్యారెంటీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టదని గ్యారెంటీ. కాబట్టి మాకు ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు అడ్డాకుండా వ్యక్తి కావాలి, మా కోసం యుద్ధం చేసే వ్యక్తి కావాలని చెప్పి నేత కార్మికులతో పాటు వస్త్ర పరిశ్రమ సంబంధించిన ప్రతి వ్యక్తి వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో మాయమాట చెప్పి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నికలైనా నా పత్తా లేకుండా పోతారు. వాళ్ళంతా పక్కా వ్యాపారస్తులు, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి, ఏ రోజు సమస్యలను మాట్లాడడం దాఖలు లేని వ్యక్తి, మీ సమస్య నుంచి పట్టించుకోవడం పాపన పోని వ్యక్తి. ఇవాళ కేసీఆర్ కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్రం సంపాదించిన ఢిల్లీ లిక్కర్ కేసులో విదేశాలకు పెట్టుబడి ప్రయత్నం చేస్తుందో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే. ఇక్కడ గెలిస్తే ఇక్కడ పైసలు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంకేమో చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇలా దేనికి ఉపయోగపడదు. ఇక్కడికి వచ్చి నన్ను తిట్టిన మంత్రి ఉత్సవానికి పోలిన పరిస్థితి, ఉత్సవాలు 6 గ్యారెంటీ నుంచి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకే సమాధానం చెప్పలేకుండా 4 కోట్ల మందిని మాయాపాటుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మన సిరిసిల్లలో నేత కార్మికులను మోసం చేయడానికి గ్యారెంటీ. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం. వాళ్ళు చెప్పే మాయమాట నమ్మకం, చెప్పే మోసపూర్తమైన మాట నమ్మకం. మన దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి లేకుంటే ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఒక్కసారి చూడండి, వాస్తవాన్ని గ్రహించండి. తెలంగాణ మొత్తం కోడే వస్తే మాకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాల్సిందే. దేశానికి సంబంధించిన ఎన్నికలు మోసపూర్తమైన మాటలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ చర్చకు రావాలి.
నిన్న కరీంనగర్ వచ్చాడు కేసీఆర్ సార్. నేను చెప్తే కదా కలుపులు ఎరుక ఆకలి బయటకు వస్తారు చెప్పాను. ఎన్నికలప్పుడు కేసీఆర్ ఫార్మర్కి బయటకు వస్తాడు. మొన్న పోయి ఫార్మర్లో వస్తాడు. ఎలుకగా పొక్కలు చూస్తే ఫార్మర్ పోయి కేసీఆర్ వస్తాడు. ఇది కేసీఆర్ పర్సన్. నిన్న ఎత్తుడు మోడీ గారట ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అట. నీకన్నా పెద్ద బ్లాక్ మెయిల్ ప్రపంచంలో ఇవ్వలేదు. నీకన్నా పెద్ద బ్లాక్ మెయిల్ ప్రపంచంలో ఇవ్వడు. గూగుల్లోనే వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అని కొడితే వచ్చేదే నీకే. వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అని పడితే కొట్టే గూగుల్లో చెక్ చేస్తే వచ్చేదే నీ పేరు. అతను ముంబై చెక్ చేసుకోవాలి. నువ్వు 1400 మంది ప్రాణాలు నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ తోటి 1400 మంది ప్రాణాలు పలిగొన్నటువంటి మూర్ఖుడు. 100 ఎన్నికల పిల్లి ఏ విధంగా తీర్చాలో పలిగొని కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరికి పుట్టబోయే బిడ్డ పేరు మీద 1,60,000 రూపాయలు అప్పు చేసి 6 లక్షల కోట్లు తెలంగాణ అప్లై చేసి మళ్ళీ నువ్వు ఏం పెరగనట్టు ఒక అమాయకుడు లెక్క శుద్ధ పూస లెక్క తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయని తిరిగితే మళ్ళీ నీ ఆశ భాషతో మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి ప్రయత్నం చేస్తే నీకంటే బ్లాక్ మెయిల్ ఎవడో ఒక్కసారి నువ్వే పెద్ద బ్లాక్ మెయిల్. పది సంవత్సరాలు గడిపినారు భారతీయ జనతా పార్టీ. పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చేసి దాని విషయంలో నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే నేను తెలంగాణ రంగం ప్రవహిస్తే నువ్వు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే ఒక్కసారి సరిహద్దులోకి పోయి ఈ విషయాన్ని మాట్లాడు. అది జవాన్ల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ విషయంలో నేను కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలు పోయి అక్కడ లేకుంటే దేశభక్తుల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ వచ్చి మాట్లాడు. దుర్గ వడ్డీ కట్టేసి కాల్చి పడేస్తాను. కాల్చి పడేస్తాను. ఒక బొక్క దొరకదు. సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడితే ఒక బొక్క దొరకదు. నీకు రాష్ట్రంలో పెట్టారు. వీర సైనికుల త్యాగాలను కూడా అమరుల త్యాగాలను ఏ విధంగా పనిచేస్తావు, వీర జవాన్ల త్యాగాలను కూడా నువ్వు ఇలా విస్మరిస్తున్నావు అంటే హేళన చేస్తున్నావు అంటే నువ్వు ఏ దేశానికి సంబంధించిన భక్తులు చెప్పుకోవచ్చు. మాట్లాడుతున్నాడు కరీంనగర్ ప్రజల గుండెల గుణపాలు ఇచ్చింది. కనీసం కుర్చీలు బెంచులు టేబుల్ ఇవ్వకుండా కొత్త జిల్లాను ఏర్పాటు చేసి అది మోసం పెడుతున్నావు. ఈ సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గారు తుంపల వార్త మునిగిపోతుంది. కాబట్టి తుంపల వార్త సిరిసిల్ల మునిగిపోతుంది. నీ కొడుబడ్డ వ్యక్తులు నువ్వు పడ్డ వ్యక్తులు అధిపతులు ఆ సామ్రాజ్యానికి అధిపతులు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కోరిన వెంటనే డిపిఆర్ ఇవ్వాలి. డిపిఆర్ ఇస్తే అన్ని విషయాలు పరిశీలిస్తాం. జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి కేంద్రం అనేక సార్లు డిపిఆర్ కోసం నీకు విజ్ఞప్తి చేస్తే నువ్వు డిపిఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నటువంటి మూర్ఖుడివి నువ్వు. డిపిఆర్ ఇస్తే నీ దొంగతనం బయటపడుతుంది. 30,000 కోట్ల ప్రాజెక్టును 1,30,000 కోట్లు ఏ విధంగా చేస్తావు నీ బండారం బయటపడుతుంది. ప్రజలు చీయన్నారు నేను అని చెప్పి భయపడి డిపిఆర్ ఇవ్వకుండా మోసం చేసి తిరిగి కేంద్రాన్ని భరణ చేసే ప్రయత్నం ఇలా చేస్తున్న విషయం ఇవాళ నువ్వు గుర్తుంచుకోవాల్సి. ఏం చూడకుండా కనీసం ప్రాజెక్టు విలువ తెలుసుకోకుండా ప్రాజెక్టు డిపిఆర్ చూడకుండా కూడా జాతీయ హోదా ఇచ్చింది ఇదే కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అది నవ్వుల పాలయ్యే ప్రమాదం లేదు. ఇవాళ నవ్వుల పాలు అయితే ఎవరి కాళేశ్వరం ప్రాజెక్టు చూసి అది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారు. దాని చిన్న సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతున్నారు విచారణ పెడతారు. టైం చేసి పెట్టింది. 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చిన విషయాన్ని అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తాం. ఇప్పుడు
మా కిషన్ రెడ్డి గారు వస్తారు, పీపీటీ వెళ్ళబెక్కనే చూస్తాను. పీపీటీ వెళ్ళి నువ్వే చేస్తావు తెలంగాణకు, మేము చేస్తాం చూద్దాం. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నది నీ మూర్ఖత్వం వల్ల, వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోయింది నీ మూర్ఖత్వం వల్ల, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నది నీ మూర్ఖత్వం వల్ల, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నది నీ తాతగా ధనం వల్ల, ఉద్యోగాలను యువత ఆత్మహత్య చేసుకుని నీ మూర్ఖత్వం వల్ల, కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నది నీ పార్టీ నాయకులకు అరాచకాల వల్ల. ఈ వర్గాలు మొత్తం మరి మోసం ఉన్నది నీ పాలనలో, అగ్రవర్ణాల పేదలు ఇబ్బంది పడ్డది నీ పాలనలో. ఏ రాష్ట్రంలో లేని విధంగా నీ హయాంలో ఆత్మహత్య జరిగింది, ప్రజలు ఇబ్బంది పడ్డారు నీ హయాంలో. కేంద్రం ఇంకా అభివృద్ధి చేద్దామంటే నువ్వు సాగర్ ఈ వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడదామని చెప్పి కేంద్రం లేఖ రాస్తే కనీసం స్పందించిన మూర్ఖుడి నువ్వు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రామాయణ సంకట పెడదామని కేంద్రం లేఖ రాస్తే స్పందించిన మూర్ఖుడి నువ్వు. మళ్ళీ నాకైనా పేరు వస్తుందని భయపడి రూపాయి 400 కోట్లు ఇస్తాను, ఏమైంది? ఒక్క పైసా ఇయ్యలే. ఆంజనేయ స్వామి కొండగట్టు ఆంజనేయకు 100 కోట్లు ఇస్తాను, ఒక్క పైసా ఇయ్యలే. సిరిసిల్ల పార్క్ సెంట్రల్ పార్క్ వరంగల్ షిఫ్ట్ చేసాం. నీ కొడుకే శుద్ధ పుస్తకంగా మాట్లాడుతున్నాడు. స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాడు గుణాన్ని సిగ్గుండానే కొంచెం ప్రమాణం చేయి, నువ్వు ప్రమాణం చేయి. ఇలా స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేయలే, నేను కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేయలే, నేను మ్యాచింగ్ టైం ఇచ్చినా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. నేను సిద్ధాంతానికి నువ్వు ప్రమాణం చేస్తావు, దమ్ము దాని కదా ప్రమాణం చేసే దమ్ము నీకుందా? నేను కొట్లాడితే తర్వాత 196 కోట్ల రూపాయలతో పాటు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన విషయం వాస్తవం మినిట్స్ లో రికార్డ్ అయింది మినిట్స్ లో. నోరా తాగి మాట్లాడతాడు. చెము ఆ వర్గం ఓట్లే కావాలి మాకు. మళ్ళా రేపు నేను హిందువులు కాదా, నేను పీపుల్ కానీ, నేను పురుష కానీ అని చెప్పి నేను ఇవ్వను. నువ్వు నిన్న కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలకు హిందూ సమాజానికి క్షమాపణ పక్కా చెప్పాలి. నీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పాడు, నీ అభ్యర్థిని ఏ హిందూ పట్టించుకోడు. ఇలా ముస్లిం వర్గంలో నువ్వు వ్యతిరేకిస్తున్నది. రే నీతో కాదనే నువ్వు పోలీసుల వలయం పెట్టావు, దాన్ని దాటిపోయి నువ్వు పోవడానికి భయపడి పిరిగి పందరికీ ఫామ్ హౌస్ అంటే పాత బస్తీకి పోయి నీ పోలీస్ వలయాన్ని ఛేదించుకొని నీ పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు అడ్డుకుంటా అని చెప్పినా కూడా ఇక్కడ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భాయ్ చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర జై శ్రీరాముని గర్జించిన విషయాన్ని గుర్తుతో కేసీఆర్. నీ గదిని బద్దలు కొట్టింది బండి సంజయ్, నీ మెడలు వచ్చింది బండి సంజయ్, నేను ఫామర్కి కూర్చుకొచ్చి ధర్నా చౌక నిలబెట్టింది బండి సంజయ్, నీ ప్రభుత్వాన్ని గద్దె దించింది బండి సంజయ్. ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడింది బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. అందుకే నా మీద కసితో ఉన్నాడు, హిందూ ధర్మం మీద కసితో ఉన్నాడు, హిందువులంటే కోపంతో ఉన్నాడు, హిందూ దేవుడంటే భయంతో ఉన్నాడు, హిందూ సమాజాన్ని హీలనేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాస్తవాలు వచ్చాయి. నేను మాట్లాడలేదు, కేసీఆర్ మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోని హిందూ యువత కానీ మీరు సమర్థిస్తే ఇలా మిమ్మల్ని కూడా చరిత్రలో